Teachers and my dear friends, my name is Srividya from 8th class. ఈరోజు చెప్పబోయేది అడవి దినోత్సవం. అడవులు మనకు చాలా హెల్ప్ చేస్తాయి. అడవులు మరియు జంతువులు మనకు ఎన్నో పనులలో సహాయం కూడా చేస్తాయి. చెట్లు మనకు చాలా ఉపయోగపడతాయి. చెట్ల నుంచి మనకు పండ్లు, పువ్వులు మరియు ఆకులు, ఫైర్వుడ్ ఇట్లాంటివి కట్టెలతో మనం వండుకొని తింటున్నాము. అందుకనే చెట్లని మనం చాలా బాగా పెంచాలి. చెట్లు లేకపోతే మనం ఉండలేము. నో లైఫ్ మనకు చెట్లు లేనిది. చెట్ల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జంతువులు కూడా మనకు ఎంతో సహాయపడతాయి. ఎడారికి పోతే ఏమీ ఉండదు, ఆక్సిజన్ కూడా దొరకదు. ఎండిపోయిన చెట్లు, నీళ్ళు కూడా దొరకవు. ఎడారికి పోతే రాజస్థాన్ దగ్గర ఒక డిజర్ట్ ఉంటుంది, థార్ ఎడారి. దాని పేరు థార్ ఎడారి. ఆ డిజర్ట్లో కూడా ఏం దొరకవు. ఎండిపోయిన చెట్లు కూడా అవుపియవు. అక్కడికి ఓ క్యామెల్ తప్పితే ఏ జంతువు వెళ్ళినా కూడా చనిపోతాయి. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కానీ వాటర్ ఉండవు. మనం వాటర్ లేకున్నా, ఆక్సిజన్ లేకున్నా బతకలేము. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్మాల్ ఆపర్చునిటీ. నేను అడవుల గురించి చెప్పబోతున్నాను. మనం అడవులని నాశనం చేసుకుంటున్నాం. ఎలా అంటే అడవులని నరికేస్తున్నాం, చెట్లను అన్నిటినీ నరికేస్తున్నాం. అందుకనే అడవులో ఉండే జంతువులన్నీ ఊర్లోకి వచ్చి అన్నిటినీ పంట పొలాలను అన్నీ నాశనం చేస్తున్నాయి. అడవుల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. అడవుల వల్ల వర్షాలు పడతాయి. అడవులను రక్షించడం మనందరి బాధ్యత. అడవులు జంతువులకు, పక్షులకు, ఇతర జీవులకు నివాస ప్రాంతం. మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలా ఎవరు చేయకూడదు. థ్యాంక్ యూ ఫర్ ది స్మాల్ ఆప్షన్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు గౌతమ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయేది అడవి దినోత్సవం గురించి. ప్రపంచ అడవి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహిస్తారు. ఈ దినోత్సవం రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేను దీన్ని వేశాను. చెట్లు నాటితే ఇలా అందంగా ఉంటుంది, అందుకే చెట్లు నాటాలి. ఈ చెట్ల కాడ ఎలిఫెంట్, డియర్, బర్డ్స్, లయన్, పికాక్, ఎలిఫెంట్ ఇలాంటి చాలా జంతువులు ఉంటాయి. అందుకే చెట్లను పెంచితే జంతువులకి ఎలాంటి ఇబ్బందులు రావు. థ్యాంక్ యూ దిస్ స్మాల్. Good morning everyone, respected headmaster, teachers and my dear friends. My name is Balachandrika. I am studying 6th class. ఈరోజు నేను అడవి గురించి చెప్పబోతున్నాను. అడవిలో చెట్లు చాలా అందంగా ఉంటాయి. అడవుల వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అడవులు మనకు కూడా సంపదనే. పొరపాటున ఎప్పుడైనా మీరు చెట్లు నరికితే 2 చెట్లు నాటండి. మీ ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటండి. అలా చెట్లు నాటడం వల్ల ఎన్నో చెట్లు అవుతాయి, అడవులు అవుతాయి. అప్పుడు జంతువులు కానీ ఊళ్ళలోకి కూడా రావు. రోజు మన బడిలోకి కోతులు కూడా వస్తున్నాయి కదా, మనము వాళ్ళ ఇంటిని నాశనం చేస్తున్నాం కాబట్టే వస్తున్నాయి. మనం ఇంకా చూస్తూనే ఉన్నాము. మీ ప్రతి పుట్టినరోజుకి చెట్లు నాటితే ఎప్పుడైనా అడవులు చాలా అవుతాయి. ఎక్కడ ఉండాల్సి అక్కడే ఉంటాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ని ఇస్తాయి. మనం చాలా మంచిగా పీల్చుకుంటాము. ప్రతి పుట్టినరోజుకి చెట్టు నాటినప్పుడు అయితేనే అడవులు చాలా అవుతాయి. ఎక్కడ ఉండాల్సినవి అక్కడనే ఉంటాయి. మనం దేనికి భయపడిన అవసరమే లేదు. ఊళ్ళల్లో కూడా ఏ జంతువులు రావు. థ్యాంక్ యూ.
మై నేమ్ ఇస్ లాసీ. ఐఎమ్ స్టడీ ఇన్ 6th క్లాస్. నేను ఈరోజు ఎడారి గురించి చెప్పబోతున్నాను. మనము చెట్లు నాటకుంటే ఇలా ఉంటుంది. మొత్తం ఇసుకగా రాళ్ళు, ఎండిపోయిన కట్టెలు, జంతువులన్నీ చచ్చిపోతాయి. మనము చెట్లు నాటాలి ఖచ్చితంగా. నాటకుంటే ఇలా ఉంటుంది. మొత్తం జంతువులన్నీ చచ్చిపోతాయి. మనకి ఆక్సిజన్ అందదు. వాటర్ మనం బతకలేం చెట్లు లేకుంటే. ఇక్కడనైతే మొత్తం అన్ని జంతువులు చచ్చిపోయినాయి. రేపు అయితే ఆక్సిజన్ అందదు మనకి. మనం ఖచ్చితంగా చెట్లను నాటాలి. మనకి ఇప్పుడు నీళ్ళకి ఇట్లా పైసలే అవుతున్నాయి. మనం చెట్లను నాటితే ఆక్సిజన్, నీరు అవన్నీ వస్తాయి. చెట్ల వల్ల మంచి లాభాలు ఉన్నాయి. చెట్ల వల్ల వర్షాలు వస్తాయి, పంటలు కూడా పండుతాయి. మంచిగా వర్షం వస్తే రైతులు సంతోషంగా ఉంటారు. మంచిగా మనం చెట్లు నాటాలి. లేకుంటే ఇలా ఉంటుంది. మొత్తం అన్నీ అయిపోయింది. అదే క్యామెల్ ఒకటే ఉంది. థ్యాంక్ యూ.